ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గుంటూరులోని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్స్ అధ్యక్షులు గెంటేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, అన్నాబత్తిన శివకుమార్, మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వనమ బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల బాబు జగజీవన్ రావు విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని అన్నారు. పేద వర్గాలకు ఉచిత వైద్యం అందించడం చంద్రబాబుకి ఇష్టం లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. మొదటి నుంచి చంద్రబాబు పేదల వ్యతిరేకి అని అన్నారు. నశించాలి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక వైద్య విధానం. నశించాలి చంద్రబాబు దళిత వ్యతిరేక వైద్య విధానం. డాక్టర్ బాబు జగజీవన్ రావు, డాక్టర్ బాబు జగజీవన్ పేదవాడికి అందించాల్సినటువంటి మూడే మూడు, ఆ మూడు చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి అంశంలోంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తిలోకాలు, వాళ్లతో పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి కనుక బతికున్నట్టయితే తలకాయ దించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చూపించాడు. మూడు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి, ఒకటి విద్య, రెండు వైద్యం, మూడు న్యాయం. ఈ మూడింటిని పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఇఫ్ ఇట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. కాన్స్టిట్యూషన్ కనుక తప్పుదావ పట్టిస్తే ఫస్ట్ మనిషి నేను తగలబెట్టేవాడిని. ఈ రోజు బతుకున్నట్టుదే చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి శిక్ష వేసేవాడు అంబేద్కర్ అనేటువంటిది కూడా మనం పునరాలోచించుకోవాలి. ఈ రోజు పేదవాడి ఆర్తనాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ కుటుంబంలో అయితే ఇబ్బంది ఉంటుందో ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుడికి ఉండేటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతోటి, ఆశయాలతో పుట్టినటువంటి ఈ పార్టీ పేదవాడి ఆర్తనాదాలు ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? ఈ కార్యకర్తలు ఈ యొక్క ఎస్సీ విభాగం అనేది కాదు, ఇది ఒక పేదవాడి సమస్య. ఈ పేదవాడంటే ముఖ్యంగా దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు, వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది రేపు పొద్దున. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎంతమంది చదువుతున్నారు నారాయణ కాలేజీలో, ఎంతమంది చదువుతున్నారు చైతన్య కాలేజీలో దళితులు. ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే కనీసం హాస్పిటల్కి ఇచ్చినటువంటి మెడిసిన్స్ బయట కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అనేక మంది జీవాన్ని కాపాడుకుందామనే ప్రయత్నంలో మరణం పొందినటువంటి అనేక మంది దళితుల శాపం ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు మాటల. అందుకని ఈరోజు గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్దలు సుధాకర్ బాబు గారు నేతృత్వంలో లేళ్ల అప్పిరెడ్డి గారు, అంబటి మురళి గారు, డైమండ్ బాబు గారు అందరం కలిసి ఈ రోజు మా డిమాండ్ ఒకటే, యూ హావ్ టు రెట్రాస్పెక్ట్. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్టీ రామారావు ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పటికే ఎన్టీ రామారావు విగ్రహాలు తలకాయ దించుకుంటా ఉన్నాయి. ఎక్కడైనా చూసాం విగ్రహాలు తలకాయ దించుకోవడం? ఈ రోజు అల్లుడు చేస్తున్న పనులకి ఎన్టీ రామారావు సిగ్గుతో తలకాయ పెట్టుకుంటున్నాడు. అటువంటి పనులు చేయబాకు. ఈ రోజు మేము అపోజిషన్ లో ఉన్నాం. డెఫినెట్ గా ఈ రోజు నేను మేల్కోపు చేయడానికి ధర్నా చేస్తున్నాం. మాకే అధికారం ఉంటే 17 మెడికల్ కాలేజ్ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ అంటే ఒక పేదవాడు ధైర్యంగా మేసాలు మెలేసుకుంటే లేటువంటి ఆసుపత్రులు నిర్మించాం. ఈ రోజు మెడికల్ కాలేజ్ నిర్మించాం. ఎందుకంటే దళితులు డాక్టర్లు కావాలి. వాడి పేదవాడికి వైద్యం విలువ తెలుసు. అతను కూడా ఈరోజు మెడిసిన్ సీట్ తెచ్చుకుని ఎండీలు ఎంఎస్లు అయిన తర్వాత వాళ్ళ జాతికి త్యాగం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి గుర్తు చేసుకుందామని చెప్పి మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి వరం ఈ ప్రైవేటీకరణ, దళితులకి ఒక శాపం లాంటిది ఈ ప్రైవేటీకరణ. అందుకని నేను అంటుంది, ముఖ్యంగా వైద్యం అనే దగ్గర నువ్వు కాంప్రమైజ్ అయితే డెఫినెట్ గా నీ కన్ను నువ్వు పట్టుకున్నట్టే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, సినిమాలోనే ఉన్న హీరో బయట జీరో. ఈ రోజున నువ్వు ఆ ప్రభుత్వంలో ఉండి ఈ ప్రైవేటైజేషన్ చేసి ఒక 10 మంది వ్యక్తుల కోసం ఈ కాలేజీలని
ఈ రోజు పాడు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మిన్నకుంటే నువ్వు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక విలన్ గా మారుతావు. యు ఆర్ నాట్ హీరో, డెఫినెట్లీ విల్ బికమ్ జీరో. అందుకని ఆన్ బిహాఫ్ గుంటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలను నిలపడానికి ఈ యొక్క ఉద్యమం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ఎస్సీసెల్ ఆధ్వర్యంలో, జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ప్రస్ఫుటంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇదే మాదిరిగా ముందుకు పోతే కుడి చేతేపిన గుంటూరు మెడికల్ కాలేజ్, ఎడమ చేతేపిన గుంటూరు జనరల్ ఆసుపత్రి కనిపిస్తుంది. తరతరాల నుంచి ఈ హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజీ పేదవాడు చదువుకొని ప్రతిభావంతంగా చదువుకోవడమే కాకుండా దీనికి వెనుకనున్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ 4-5 జిల్లాలకు ఒక సంజీవనిలాగా తరతరాల నుంచి ఉపయోగపడతా ఉంది. దీన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు చదువుకోవాలని, ఎస్సీలు చదువుకోవాలని, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు చదువుకోవాలని, అంతేకాకుండా సామాన్య ప్రజానీకానికి రాష్ట్ర వ్యాపితంగా 17 గుంటూరు జీఎంసీ లాంటి హాస్పిటల్ ఏర్పడాలని కలలు కన్ని ఆయన 8,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 కళాశాలని అడ్మిషన్ స్టేజ్కి తీసుకొచ్చి నడిచే విధంగా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మరో 11-12 కళాశాలలు రాబోయే కాలంలో చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి భావితరాలకు జీఎంసీ గుంటూరు మెడికల్ కాలేజీలా ఏర్పడిపోయే ఈ 17 కాలేజీని నిట్ట నిలువుగా అమ్మేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది భావితరాలకు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిగా పునరుద్ధరింపు చేస్తుంది. ఉదాహరణకి మన గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జనరల్ హాస్పిటల్ వెలకడితే 15-20 కోట్ల రూపాయల ఆస్తి, పేదవానికి ఉపయోగపడే ఆస్తి. సామాన్యుడికి గుండె నిబ్బరంగా వైద్యం చేసుకుని హాస్పిటల్ అమ్మటం ఎంతో దుశ్చర్యని, వెంటనే ఈ విషయాన్ని విత్డ్రా చేసుకోవాలని జిల్లా అనుబంధ ఎస్సీ అనుబంధ విభాగం, అదేవిధంగా ఎస్సీసెల్ అనుబంధ విభాగం ఈ రోజు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయవడంతో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ విషయాన్ని విరమించుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఆ నిరసన కార్యక్రమంలో భాగమే ఈరోజు గుంటూరులోని నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదాల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వచ్చి కింద కూర్చొని మా నిరసనని చెప్పాం. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికే మేము వచ్చామంటే, భారతదేశంలో పుట్టిన మాకు భారత రాజ్యాంగంలోని విలువలను, రాజ్యాంగ హక్కులను కల్పించాల్సిన ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా మానవ హక్కులకు భంగం కలిగిస్తుంది, మా కనీస అవసరాల హక్కులను తుంగలో దొక్కుతుంది అనేదే మా వేదన. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మా యువజన విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, లాయర్స్ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి మేము చేతులెచ్చి నమస్కారం పెడుతున్నాం. ఎందుకు అంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఈ 17 కళాశాలలను గనక ప్రారంభిస్తే, ఈ 17 కళాశాలలో వైద్యం ప్రారంభమైతే, ఈ 17 కళాశాలల నుంచి వైద్య విద్యార్థులు డాక్టర్లుగా మారితే, ఆ డాక్టర్లలో అత్యధిక శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉంటారు ప్రభుత్వం యొక్క ఆ కళాశాలల్లో. అలాగనే ఈ 17 కళాశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభమైతే, ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేది మేమంటే దళితులం, బలహీన వర్గాలు, మైనార్టీలు, ఈ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల వాళ్ళం, కనీస సదుపాయాలు లేని వాళ్ళం, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళం, కనీస వైద్యాన్ని పొందలేక కునారిల్లుతున్న వాళ్ళం, ఓ ఇంజెక్షన్ చేయించుకోవడానికి కూడా స్తోమత లేక బిక్కుబిక్కుమంటున్న ఈ సమాజాన్ని చూసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రేమతో ఈ రాష్ట్రంలోని 80% మంది ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజల యొక్క మెరుగైన వైద్యం కోసం చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ దుష్ట చంద్రబాబు నాయుడు
ఈ దళిత వ్యతిరేక చంద్రబాబు నాయుడు, ఈ బలహీన వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు, ఈ మైనార్టీ వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరించాలని ప్రారంభించారు. ప్రైవేటీకరిస్తే ఏమైతుంది, మాకేంటి నష్టం అని మీరు అడిగితే, ఆ ప్రైవేటీకరిస్తే ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి ప్రభుత్వ కళాశాలల యొక్క పరిపాలనలోకి వెళితే మాకు ఇక్కడ ప్రవేశం లేదు. మేము అడుగుతున్నాం, ఈ రోజున గుంటూరులోని ప్రధానమైన ఆసుపత్రికి అత్యధిక ఫీజులు కట్టి వెళ్లే స్తోమత ఒక మాలబ్బాయికి, ఒక మాదిగ అబ్బాయికి, ఒక ఎరుకల అబ్బాయికి, ఒక యానాది అబ్బాయికి, ఒక కుమ్మర అబ్బాయికి అవకాశమే లేదు. అందుకే మేము చేతులు జోడించి మనవి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన కళాశాలను ప్రైవేటీకరించొద్దు, దాన్ని మీరు వెంటనే ఆపివేయాలి. నిన్ను ఏ విధంగా అయినా సరే గద్దె నింపడమే మా ముందున్న ప్రధానమైన లక్ష్యం. నువ్వు పూర్తిగా దళిత వ్యతిరేకవాదిగా మారిపోయావు. ఆనాడు 2014-19 కాలంలో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్ననాడే నీ నైజం మాకు అర్థమైపోయింది. కానీ నిన్న నువ్వు సూపర్ 6 హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చావు. ఈ రోజున ఆ సూపర్ 6 హామీలు కూడా అమలు జరగకపోతే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాలలో మాకు అనగా మాలా మాదిగా రెల్లి పైడి కులస్తులకు కేవలం మావరికే 69,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో రమారమి 70,000 కోట్లు ఇచ్చాడు. ఒక్క సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు ఈ హామీలాంటి దొంగలో దొక్కితే కేవలం ఎస్సీలకు జరిగిన నష్టం ఒక్క సంవత్సరం కాలంలో 13,500 కోట్ల రూపాయలు. మా బిడ్డలకి ఈ రోజున చదువు లేదు, మా ఆడపడుచులకు ఇళ్ల పట్టాలు లేవు, చేయూత లేదు, ఆసరా లేదు, ఉండటానికి నిలువ నీడలేదు. ఇంత దుర్మార్గుడైన ఈ చంద్రబాబు నాయుడు చిట్ట చివరకు ప్రభుత్వం వచ్చే ఉచితమైన వైద్యాన్ని కూడా అందకుండా చేయటం అనే కుటిల రాజకీయాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ విభాగం కదము దొక్కుతున్నారు, రోడ్ల మీదకి వచ్చారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నాను, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మేము ఆత్మాహుతి చేసుకోనైనా ఆ జీవోను ఆపుతాం. నిన్ను మేల్కొల్పానంటే నువ్వు మేల్కొలకపోతే రాష్ట్రంలో నిలువున తగలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత పెట్రోల్ పోసుకొని తగలబడైనా సరే నీ జీవోను ఆపి తీరుతాం. ఇదే మా శపథం అని చెప్పంటున్నాం. నీవు గనక మా వ్యతిరేకులుగా మారి ఎస్సీలను దాడి చేస్తున్నావు, ఎస్సీలను కొడుతున్నావు, ఎస్సీ పోలీస్ స్టేషన్ లో పెడుతున్నావు. ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి వాడిని నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో 8 నెలల కాల పాటు నువ్వు జైల్లోనే పెట్టావు. మేరుగు నాగార్జున మీద కేసులు పెట్టావు, మొండితోక జగన్ కుటుంబం మీద కేసులు పెట్టావు, పై ప్రాంతాలు చేయాలని చూస్తున్నావు. చంద్రబాబు నాయుడు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తి లేదు. నువ్వు తలకాయ పగలగొట్టు, వీపులు పగలగొట్టు, పోలీస్ కేసులు పెట్టు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఉంటాం. 27 ఎన్నికలు వచ్చినా, 29 ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలోని ఎస్సీలందరూ రోడ్ల మీదకి వచ్చి యుద్ధం చేసి అయినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకొని తీరుతాం. ఎందుకంటే మా భవిష్యత్తు తరాల కోసం.